Welcome to Cinefest, and this is the review of Gangs of Godavari, which is acted by Vishwaksen and Anjali and Neha Shetty in the main leads. సార్ ఇంకా మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఓకే ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. సరే ఇంకా మూవీలో ఏం బాగాలేవు అనుకుంటే దాని గురించి మాట్లాడతాం. బట్ దానికంటే ముందు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మా రివ్యూ టోటల్గా చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సార్ ఇంకా రివ్యూ స్టార్ట్ చేస్తే మూవీ లంకలో స్టార్ట్ అవుతుంది. అండ్ లంకరత్న అండ్ రత్నమాల ఇలాంటి క్యారెక్టర్స్ని మనకు స్టార్టింగ్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ వాళ్ళ మధ్యలో కొన్ని సీన్స్ని కూడా చూపిస్తారు. దాని తర్వాత ఒక మాస్ ఫైట్ ఉంటుంది. అండ్ ఆ మాస్ ఫైట్ తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ అవి కూడా మనకు పెద్దగా అనిపించవు. ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రామా ఉంటుంది. అండ్ ఆ డ్రామా కూడా కొంచెం మనకు బాగానే నచ్చుతుంది. అండ్ ఇంకో ఫైట్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఒక ఇంటర్వెల్ ప్లాట్ వస్తుంది. అండ్ దాని తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుద్ది అనుకుంటాం. అండ్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుందేమో అని చూస్తాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అసలు మూవీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక ఊళ్ళో జరిగే ఒక నార్మల్ ఎలక్షన్స్ గురించి అనమాట స్టోరీ అయితే. సో ఒకడు వచ్చి నిలబడి ఉన్నోళ్ళని అందరినీ తొక్కేయడం అన్న స్టోరీ చాలా మూవీస్లో చూసాం మనం. సో ఈ మూవీలో కూడా యాస్టీజ్ అదే జరుగుతుంది. కాకపోతే దీనిలో రూరల్ డ్రామాలాగా చూద్దాం అనుకున్నారు, కాకపోతే అది కరెక్ట్గా కన్వే అవ్వలేదు. అండ్ గోదావరి స్లాంగ్ కానీ లేకుంటే మిగతా ఏదైనా ఫైట్స్ కానీ నాకైతే పెద్దగా అనిపించలేదు. కానీ నాకైతే టోటల్ మూవీలో ఫైట్ సీన్స్ అయితే ఒక్కటి బాగా నచ్చింది. అసలు సెకండ్ హాఫ్లో ఫ్లాట్ నరేషన్, ల్యాగ్ మూమెంట్స్ ఇలా చాలా ఉంటాయి. బట్ క్లైమాక్స్ మాత్రం కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ మూవీ చూసుకుంటే బాగాలేదు. సో ఈ వీకెండ్కి బెస్ట్ మూవీ అంటే కాదనే చెప్పచ్చు. కానీ మూవీస్కి వెళ్ళక చాలా రోజులైంది కదా, ఏదో ఒక మూవీ చూసేద్దామంటే మీరు ఈ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్సేన్ అండ్ నేహా శెట్టి అండ్ అంజలి వీళ్ళు బాగా చేశారు. యాక్చువల్లీ విశ్వక్సేన్కి కొన్ని డైలాగ్స్ సెట్ అవ్వలేదు, బట్ ఓవరాల్గా అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ వైజ్గా చాలా బాగా చేశాడు. అండ్ మిగతా యాక్టర్స్ కూడా అందరూ పర్లేదు, ఓకే పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది అని అనిపించింది. అండ్ బీజం గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ ఆర్ ఓకే, బట్ బీజం ఇంకా గట్టిగా కొట్టాల్సిందే. సో ఇది మన రివ్యూ. అండ్ దీనికి ఎంత రేటింగ్ ఇస్తున్నావు అంటే 0.5 out of 3. సో మీరు మూవీ ఎలా ఉందో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.